ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ఇక ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మాంచి దూకుడు మీద ఉంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా చేసింది. ఇక ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. వాస్తవానికి గతంలోనే ఈడీ ఈ కేసును టేకప్ చేసుకోవడానికి కోర్టును అభ్యర్థించినా ఇంతవరకు అనుమతి రాలేదు. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలుండడంతో ఈ కేసు ఈడీ టేకప్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో అన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో కింగ్ పిన్ గా భావిస్తోన్న రాజకేశ్రెడ్డి వాంగ్మూలం నమోదు చేయడానికి అనుమతించాల్సిందిగా ఈడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను గతంలోనే విచారించిన కోర్టు అప్పట్లో తీర్పు వాయిదా వేసింది. ఇప్పుడు తాజాగా ఈడీ రాజకేశ్రెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేయడానికి అనుమతిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. దీంతో రాజకేశ్రెడ్డిని ఈడీ విచారించేందుకు సన్నద్ధమవుతోంది. ఏసీబీ, సిఐడి కేసులు దర్యాప్తులతో పోలిస్తే ఈడీ తీరు భిన్నంగా ఉంటుంది. ఈడీ కేసు నమోదు చేస్తుందంటే ఆ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిందితులే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజకేశ్రెడ్డి బ్రేక్ డౌన్ అయిపోయారని, అప్రూవర్ గా మారేందుకు రెడీ అయిపోయారని వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగడం అంటే ఈ కేసులో నిందితులకి ఉచ్చు గట్టిగానే బిగించుకుందని తెలుస్తోంది.